వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వెనక్కి తగ్గని హార్వర్డ్ యూనివర్సిటీ నిధుల విషయంలో ట్రంప్ సర్కార్పై దావా. సీఎం చంద్రబాబుకు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు. కర్రగుట్టల్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా దళం జల్లెడపడుతున్న సాయుధ బలగాలు. విషాదం, వడదెబ్బతో 9 మంది మృతి, జాగ్రత్తగా ఉండాలి అంటూ అధికారుల సూచన. అమెరికాలోని మసాచ్యూసెట్స్ కేంద్రంగా ఉన్న హార్వర్డ్ విశ్వవిద్యాలయం కోర్టుకు వెళ్ళింది. ట్రంప్ పరిపాలనా విభాగంపై దావా వేసింది. విశ్వవిద్యాలయానికి $2.2 బిలియన్ నిధులపై ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే కోత విధించిన విషయం తెలిసిందే. తాజాగా మరో $1 బిలియన్ నిధుల కోతకు అమెరికా ప్రభుత్వం ప్రణాళికలు యోచిస్తున్న నేపథ్యంలో ఈ దావాను వేసినట్లు హార్వర్డ్ అధికారులు తెలిపారు. సీఎం చంద్రబాబుకు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు చేశారు. విశాఖలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 60 ఎకరాల కేటాయింపు వెనుక తన సోదరుడు ఎంపీ కేశినేని చిన్ని దురుద్దేశం ఉందని నాని ఆరోపించారు. బినామీ పేరుతో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి చిన్ని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. టీడీపీ పేరును దుర్వినియోగం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా దళం ఉన్నట్లు సమాచారం అందింది. ఈ విషయం తెలుసుకున్న సాయుధ బలగాలు అర్ధరాత్రి నుంచి కూంబింగ్ ముమ్మరం చేశాయి. 1000 మంది పోలీసులు హిడ్మా దళం కోసం అడవుల్లో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల ఉనికిపై పక్కా సమాచారంతో భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండగా మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వడదెబ్బతో 9 మంది మరణించారు. ఖమ్మం, కేఎన్ఆర్, నాగర్ కర్నూలులో 3, ఉమ్మడి ఏడీఎల్బీలో 3, వరంగల్లో 3 చనిపోయారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ అధికారులు సూచిస్తున్నారు. చూసారుగా బిబాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.